తాజా 30 రిలయన్స్ ఉచిత ఫోన్ ఫ్రీ బుకింగ్స్ ఆగస్టు 24 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిన విషయమే. దీనికోసం జనం ఓ పక్క ఎదురు చూస్తుంటే ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకునేందుకు టెక్నాలజీ వెబ్సైట్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఫీచర్ ఫోన్ను రిలయన్స్ కంపెనీకి ఎవరు తయారు చేసి ఇస్తున్నారు, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కరెక్ట్గా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్యాడ్జెట్స్ 360 అనే వెబ్సైట్ ఒక షాకింగ్ వార్తను బయటపెట్టింది. ఈ ఫోన్లో జియో యాప్స్ ప్రీలోడెడ్గా రానున్నాయి. వీడియో కాలింగ్ సదుపాయం ఉంది. ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వెబ్సైట్లు ఉన్నాయి. అయితే వీటిలో జనం అత్యంత ఎక్కువగా వాడుతున్న వాట్సాప్ మాత్రం లేదు. వాట్సాప్ను రిలయన్స్ జియో ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ చేయడం లేదు. సరికదా దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం కూడా ఉండదట. ఎందుకంటే ఈ ఉచిత ఫోన్ వాట్సాప్కు సపోర్ట్ చేయదని గ్యాడ్జెట్స్ 360 వివరిస్తోంది. మన దేశంలో వాట్సాప్ యూజర్లు 20 కోట్ల మంది ఉన్నారు. గ్యాడ్జెట్స్ 360 చెప్తున్నది నిజమైతే వాట్సాప్ యూజర్లందరికీ ఇది చేదు వార్తే. ఎందుకు వాట్సాప్కు రిలయన్స్ జియో ఫ్రీ ఫోన్ సపోర్ట్ చేయదు అంటే రిలయన్స్ కంపెనీ జియో చాట్ను ప్రమోట్ చేయాలని భావించడమేనని సమాచారం. ఈ జియో ఫీచర్ ఫోన్ను 50 కోట్ల మందికి చేర్చాలని ముఖేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు దీనిని సెకండ్ ఫోన్గా తీసుకుంటారని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం 153 రూపాయలకు అన్లిమిటెడ్ 4G అందుబాటులో ఉండటం అనే పాయింట్ కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.